హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఉగాది కదండి అందుకనే అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే గుర్తొచ్చేది మనకి ఉగాది పచ్చడి అందుకనే ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను ఈ ఉగాది సందర్భంగా నా ఛానల్ అయిన అక్క ఎలా చేయను అన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉగాది పచ్చడి చేయడానికి మనకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడికి 6 రుచులతో మనం చేస్తాము. ఈ 6 రుచులు ఏంటంటే తీపి కోసం నేను తీసుకున్నాను బెల్లం అండి. తరువాత పులుపు కోసము చింతపండు రసాన్ని తీసుకున్నాను. తరువాత కారానికి గ్రీన్ చిల్లీని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. తరువాత వగరు కోసం చిన్న మామిడికాయలు ఉంటాయి కదండి పిందెలు వాటిని కట్ చేసి తీసుకుంటే అది వగరుగా ఉంటుంది. తరువాత వేప పువ్వు దీంట్లోననేది పువ్వునే మనం తీసుకోవాలండి. చిన్న చిన్నగా కాయలు ఉంటాయి వాటిని మనం తీసుకోకూడదు. ఆ కాయల వలన చేదు అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని వేప పువ్వునే తీసుకోవాలి. తరువాత ఉప్పు. ఈ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మనం చేద్దాం. ఒక బౌల్ని నేను తీసుకున్నానండి. ఆ బౌలులో ముందుగా బెల్లాన్ని వేస్తున్నాను. ఎందుకంటే మన జీవితాలు అందరూ తీపిగా ఉండాలని ముందు నేను బెల్లంతో స్టార్ట్ చేస్తున్నాను. అందుకని బెల్లాన్ని తీసుకున్నాను. తరువాత చింతపండు రసం వేసాను. చింతపండుని ముందు బాగా రసంగా తీసి పెట్టుకోవాలండి. తరువాత వగరికి నేను మ్యాంగోని వేసానండి. చిన్నగా కట్ చేసుకుని మ్యాంగోనని వేసాను. వగరు కోసం అనేది చిన్న మామిడికాయలనే కట్ చేసుకోవాలండి. అప్పుడే అవి వగరుగా ఉంటాయి పులుపుగా కాకుండా. ఎందుకంటే పులుపు కోసం మనం చింతపండు రసాన్ని వేసుకున్నాం కదా అందుకని. తరువాత గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయ ఒకటి తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తరువాత ఉప్పు అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవాలండి. మిరపకాయను కూడా మనకి ఎక్కువగా కాకుండా తక్కువగా వేసుకోండి. తరువాత వేప పువ్వును కూడా కొంతమందికి చాలా బాగుంటుందండి. వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేనైతే తక్కువగానే వేస్తున్నాను. వేప పువ్వు అనేది చాలా హెల్త్కి కూడా మంచిదండి. అందుకని వేప పువ్వు అనేది ఉగాది అప్పుడే మనం తింటాం కదా అందుకని వేప పువ్వుని ఎక్కువగా వేసుకొని ఈ పచ్చడిని చేసినా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు వీటినన్నిటినీ కలిపితే పలచగా ఉంది కదండి. దీని అన్నింటికి బైండింగ్ కోసము నేను ఒక 2 అరటిపళ్ళను తీసుకున్నానండి. ఆ అరటిపళ్ళను మెత్తగా గుజ్జుగా చేసి దీనిలో కలపాలి. దీనివలన అరటిపళ్ళు వేయడం వలన ఈ ఉగాది పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అరటిపళ్ళు కూడా తీపే కదండి. బెల్లం మనం ఎలాగన్నా తీసుకున్నాం తీపి, కానీ బైండింగ్ కోసం మరొక తీపి వస్తువు మనం అరటిపండుని తీసుకున్నాం అన్నమాట. చూడండి ఇప్పుడు రసం అనేది తిక్కుగా వచ్చింది కదా. ఈ విధంగా ఉగాది పచ్చడిని చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సబ్స్క్రిప్షనే నాకు సపోర్ట్గా ఒక ఎంకరేజ్గా ఉంటుంది. అందుకనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ. మరొకసారి